సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి మంటలార్పుతున్నారు సిబ్బంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. రాజేంద్ర నగర్ లో జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కాటేదాన్లోని ఒక ఫ్యాక్టరీలో చెలరేగాయి మంటలు. 3 అంతస్తులకు మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతం ఇంకా 5 ఫైర్ ఇంజన్లు కూడా స్పాట్ కి చేరుకొని మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అక్కడ కటదాన్లో ఉన్నటువంటి రవి ఫుడ్స్ అనేటువంటి బిస్కెట్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సింది. అక్కడ ప్రమాదం జరిగినటువంటి టైంలో ఎవరు కూడా లోపల లేనట్టు తెలుస్తుంది. దీంతో పెను ప్రమాదమే తప్పింది. కానీ అక్కడ బిస్కెట్ ఫ్యాక్టరీని లో ఉన్నటువంటి మెషిన్స్ ఒకదానికొకటి అంటుకొని మొత్తం భారీ ఎత్తున కూడా ఈ మంటలు వ్యాపించినట్టు తెలుస్తుంది. సో సరౌండింగ్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పక్కకి జరగాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. అటు పోలీసులు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. మొత్తం ఈ కంపెనీకి స్క్రీన్ మీద మనము లైవ్ విజువల్స్ చూస్తున్నాం. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదని అర్థమవుతోంది. ఎన్ని ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి అక్కడ? మొత్తం 5 ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం స్పాట్ లో ఉన్నాయి. అటు లంగరౌస్ కావచ్చు, రాజేంద్ర నగర్, చంద్రాయన్ గుట్ట ఈ డివిజన్స్ లో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్స్ అందరినీ కూడా అక్కడికి చేరుకోవాల్సిందిగా ఆల్రెడీ ఫైర్ సేఫ్టీ అధికారులు వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇంకా మంటలు అయితే పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. అక్కడ కంట్రోల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు ఈ సరౌండింగ్స్ ఏరియాస్ ఎక్కడ కూడా మంటలు వ్యాపించకుండా మొత్తం ఆ సరౌండింగ్స్ లో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు ఇటు సిటీ నుండి కూడా ఫైర్ ఇంజన్స్ అవసరమైతే తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దేని కారణంగా ఈ ప్రమాదం జరిగినటువంటి మాత్రం తెలియాల్సింది. అక్కడ కంపెనీకి ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, అసలు కంపెనీలో ఏమైనా అక్రమ నిల్వలు ఉంచారా అనేటువంటి దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. ప్రణీత, ఆ సమయంలో ఫ్యాక్టరీలో ఎవరైనా ఉన్నారా? అంటే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు కానీ ఇంకెవరైనా ఉన్నట్టు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఎవరు కూడా క్యాజువాలిటీస్ లేవు అనేటువంటి అంశాన్ని ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఉంటే గనక ఖచ్చితంగా ఈ మంటలన్నీ అదుపులోకి తెచ్చిన తర్వాతనే లోపలికి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది ఫైర్ సేఫ్టీ సిబ్బందికి. అటు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారం లోపల ఎవరు లేరు. కానీ అక్కడ ఉన్నటువంటి మెషిన్స్ కి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అనేటువంటిదే ప్రాథమికంగా పోలీసులు నిర్ధారిస్తున్నారు. అయితే కంప్లీట్ అదుపులోకి వచ్చిన తర్వాత ఎవరైనా క్యాజువాలిటీస్ ఉన్నారా, ఎంతవరకు ఆస్తి నష్టం జరిగినటువంటి వివరాలు తెలిసే అవకాశం ఉంది. రైట్ ప్రణీత.